జాగ్రత్తగా వినండి. జూలై 1వ తారీఖు నుంచి కొత్త చట్టం వచ్చింది. అంతవరకు ఐపీసీ, సిఆర్పిసి, ఈ ఎవిడెన్స్ యాక్ట్ అనేవి ఉండేవి. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్, తర్వాత సాక్షి అధ్యాన్ అని చెప్పి ఇవే ఇంగ్లీష్ ఉన్నవి, తెలుగు మన నేమ్ చేంజ్ అయింది. ఇప్పుడు నో మోర్ ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్స్ ఏమి లేవు. ఎప్పటి నుంచి? జూలై 1 నుంచి. సో దీంట్లో ఏముందంటే, ఇంతకుముందుగా ఏదైనా గొడవ జరిగినా ఏదైనా జరిగినా కూడా పక్కన ఎవరైనా విట్నెస్ ఉంటే మేము రాసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. సో ఇది మేము ఎంతో కష్టపడి కోర్టుకు పంపించి, అర్థమవుతుందా నేను చెప్పేది? అందరూ మాట్లాడిన దానికి డిఫరెంట్గా మాట్లాడుతున్నా, సరేనా? కానీ ఇది మీకు చాలా ఇంపార్టెంట్. చేసి కోర్టు వరకు తీసుకెళ్లే వాళ్ళం. ఇప్పుడు మీరే ఉన్నారు, వీళ్ళిద్దరి మధ్యన గొడవ జరుగుతుంది, అతను చూస్తాడు. కోర్టు వరకు తీసుకెళ్ళిన తర్వాత అతను నాకేం తెలీదు, పోలీసు వాళ్ళు చెప్పారు, నేను సంతకం పెట్టానని చెప్తాడు. అప్పుడు ఇతను అక్విట్ అయిపోతుంది కేసు. ఇప్పుడు ప్రతి దానికి ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ వీడియోగ్రాఫ్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఫోటోగ్రాఫ్. ఫోటోగ్రాఫ్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. చేస్తున్నారా లేదా? మీరంతా ఫోటో కొలాజెస్ చేస్తారు కదా. సో ఈ వీడియోగ్రాఫ్ ఏదైతే ఉందో కంపల్సరీ శిక్ష పడుతుంది. పట్టిందా లేదా? మేము వచ్చినప్పుడు ఎంటర్ అయినప్పుడు ఎవరెవరు ఉన్నారు ఒకసారి వీడియో తీస్తే మీరు అందరూ వచ్చి కూడా చెప్పాల్సిందే కదా. మీరు వచ్చి రాకపోయినా కూడా వీడియో అయితే చెప్తుంది కదా. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా కూడా. సో మీరందరూ కూడా స్టిల్ యు ఆర్ ఇన్ యువర్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ కెరీర్, అంటే చదువులో ఉన్నారు మీరు. ద ఫస్ట్ స్టెప్ ప్రీ రిక్విజిట్ టు హ్యావ్ ఏ బెటర్ ఫ్యూచర్ అంటే ప్రీ రిక్విజిట్ ఏంటి? కావాల్సింది చదువు.